ఒకసారి ఈ చేతుల్లో ఉండే వేళ్ళు ఒకదానికొకటి కొట్టుకున్నాయంట. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. ముందు ఈ తంబుగాడు లేచి నిలబడినాడు. ఎక్కడైనా విక్టరీ చూపించాలంటే ఇట్టంట, నేను లేకపోతే మీరు బరువులు ఎత్తలేరు. అసలు ఏదైనా రాతకోతలు జరిగితే సంతకం పెట్టాలంటే అంగుఠా నిషాన్ పెట్టాలా, నా అంత గొప్పడు ఎవడు లేడు అని ఈడన్నాడు. ఈడు లేచాడు చూపుడు వేలుడు. ఏది చూపించాలన్నా ఏది చెప్పాలన్నా రే అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పి కమాండ్ చేయాలన్నా ఆ అధికారం అంతా నా దగ్గర ఉంది. నేను నేను అని చెప్పుకోగలిగిన వాడిని నేను, నా అంత గొప్ప నీదేముందిరా అన్నాడు ఈడు. ఒకడికి బలం ఉంది, ఒకడికి అధికారం ఉంది. ఈ మధ్యలో వాడు లేచాడు, మీ అందరికన్నా పొడుగ్గా ఉండ, నాకు ఈ పక్క ఇద్దరు ఈ పక్క ఇద్దరు ఉండరు, రాజులు పోతా అంటే వెనకల సైనికుల్లాగా మీరుంటారు, నా అంత గొప్ప ఇంకోటి లేడు అని వాడి డబ్బా ఓడగొట్టుకున్నాడు. ఇంక ఉంగరం వేలోడు వచ్చాడు. కొంచెం డబ్బులుంటే ముందు ఉంగరం ఏలుకేసుకుంటారు. సంపదకు మూల కారణం నేను కాబట్టి నా అంత గొప్ప లేదు అన్నాడు. పాపం ఈ చిటికెనేలు ఏం మాట్లాడలే, అది పొట్టిది కదా పాపం. దీని బతికేంది ఇంతకెద్దుంది, ఇదేం మాట్లాడుతుందిలే, మనం కొట్టుకుంటాము. ఇంకా మళ్ళీ ఈ రెండు చేతులు బయలుదేరినాయి. ఒరే మా భుజాల దగ్గర నుంచి కొస్సలో పడి ఉండారు, మీరు ఇంత అంటారు, నేను కదలకపోతే మీరు ఆడికి కదులుతారా అని ఈ చేతులు గొడవ పెట్టుకున్నాయి. చేతులు గొడవ పెట్టుకుంటే ఈ మొండమనింది, నేను ఒక దాన్ని ఉండబట్టి కదా మీ ఇద్దరు ఉండారు ఈ పక్క, నేను గొప్ప. ఈ కొట్టుకొని ఆఖరికి ఇది ఇట్లా తేలేటట్లేదు, మనల్ని పుట్టించిన బ్రహ్మ దగ్గరికి పోతాం, వాడైతే చెప్తాడు ఎవడు గ్రేటు అని. వీళ్ళిద్దరు కలిసి బ్రహ్మ దగ్గరికి పోయారు, నమస్కారం పెట్టారు. ఏమయ్యా వచ్చారు అన్నారు. ముందు మా 5 వేళ్లలో ఎవరు గొప్ప చెప్పు అన్నాడు. అసలు నీ సమస్య ఏంటి అన్నాడు. అంగుఠా వేసేది నేను కదా, ఏం కావాలన్నా ఈ చెయ్యి లేకపోతే పని చేయదు కదా, బాణాలు వేయాలంటే ఈ ఏలు ఉండాలా, ఏకలవ్యునికి ఈ ఏలే తీసుకున్నారు కదా, సో ఐఆమ్ గ్రేటు అని మళ్ళీ అదే చదువుతాడు, ఎవరిది వాడిని చెప్పుకోరు. ఆ చిటికిన వేళ మరి వీళ్ళంతా ఇంత మాట్లాడుతుంటారు, నువ్వేం మాట్లాడలేదు అంటే నా బతుకు ధన్యమైపోయింది బ్రహ్మదేవ అన్నాడు. ఎందుకయ్యా అంటే ఇప్పుడు రాగానే మేము నమస్కారం పెట్టాం కదా, నమస్కారం పెడితే ముందు నేనే కదా మిమ్మల్ని చూసింది, వీళ్ళంతా నా వెనకబడి ఉండారు, డబ్బు లేదు, గొప్పతనము పెద్దరికము లేదు, అధికారము లేదు, బలము లేదు, నిన్ను చూసుకునే మహత్తర భాగ్యం నాకు కలిగింది అని వినయంగా చెప్తూ గొప్పోళ్లకు ఋషులకు మునులకు దేవుళ్లకు ఎవరికి నమస్కారం పెట్టినా ముందు నేను వాళ్ళని దర్శించుకుంటోండా. రెండవది పెళ్ళై సప్తపది నడిచేటప్పుడు భార్యాభర్తల్ని ఇద్దరినీ కలిపేది నేనే అని చెప్పిందంట. తో ఎంత ఉన్నా మనం అణిగి మణిగి ఉండాల. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ నేను చూస్తున్నాను. తనకెన్నో సంస్థలు ఉన్నప్పటికీ ఆ పనులన్నింటినీ పక్కన పెట్టి ఇంతటి కార్యక్రమాన్ని ఒంటి చేత్తో నడుపుతున్నారు విజయ భాస్కర రెడ్డి గారు. గట్టిగా ఆయనకు ఒకసారి క్లాప్స్. ఈ 11 రోజులు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని, ఇంకా వేల మంది వచ్చి పోవాలని ఆయన ఆశయం. రోజుకు 1,00,000 మందికి భోజనం పెట్టాలని, ఈ 10 రోజుల్లో 10 లక్షల మందికి భోజనాలు పెట్టాలని ఆయన సంకల్పం చేసుకున్నాడు. ఇంకా మీ వాళ్ళనందరినీ రప్పించండి. సమిష్టిగా ధ్యానం చేసే వచ్చే శక్తి చాలా గొప్పది, వెష్టిగా చేసేదానికన్నా సమిష్టి శక్తి గొప్పది. ప్రపంచంలో సాయి మన పత్రిజీ గారి పేరును అలాగే నిలబెడతాం, ఈ సంస్థను ఇలాగే ముందుకు తీసుకెళ్తామని అందరూ అనుకుంటూ జై శ్రీమన్నారాయణ.